ఇక 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం డివిజన్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మారుమూల గిరిజన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 17 అడుగులకు చేరుకుంది. సరిహద్దులో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అలుగులు ఎత్తడంతో మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దమ్మగూడెం, చర్ల మండలాల్లో వివిధ గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలిపేరు డ్యాంలోకి నీరు అధికంగా చేరడంతో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఓపెన్ కాస్ట్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెంలోనే 23,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మోటార్ల ద్వారా నీరు బయటకు పంపింగ్ చేస్తున్నా వర్షం ఇంకా కురుస్తుండటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది.